అవును, కనిష్కానే. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నమ్మాల్సిందే. ఏంటి నమ్మేది? ఈ కాలంలో కూడా ఇంకా అమ్మవారొచ్చింది, ఉగ్రరూపం చూపించింది అంటే ఎవరైనా నవ్విపోతారు. అవును కనిష్క, ఇదేదో ఆ అభి చేసిన ప్లాన్ లాగే ఉంది. అభి అంత ధైర్యంగా నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడే నాకు ఏదో అనుమానంగా అనిపించింది. మిగిలిన అన్ని విషయాల్లో నేను అభిని అనుమానిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం కాదు. నా ప్రాణాలు నాకు ముఖ్యం. ఈ పూజ ఆపాలని చూసి నేను అమ్మవారి ఆగ్రహానికి గురి కావాలనుకోవడం లేదు. హే, చూసావా ఐరేంద్రి, కనిష్క మైండ్ని ఆ అభి ఎంతలా బ్లాక్మెయిల్ చేసిందో. ఇప్పుడు ఈ పూజ కాని సవ్యంగా జరిగితే అత్తయ్య మనసులో అభి ఒక దేవత అయిపోతుంది. అవును వదినా, అదే కదా నా బాధ కూడా. ఈ పూజ జరిగితే అభి గెలుస్తుంది, మనం ఓడిపోతాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగకుండా ఆపాలి. కనిష్క భయపడితే భయపడింది కానీ మనం మాత్రం ఆ అభి ఆట సాగనివ్వకూడదు. పద, ఏదో ఒకటి చేద్దాం. ఏంటి కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబవుతున్నారు? ఆహా, నీకు అలా అనిపిస్తుందా? అయితే పెళ్లి కూతుర్ని చూడు, నేను సిద్ధంగానే ఉన్నాను. అబ్బాయి గారికి అదొకటే తక్కువ. ఇప్పుడు కళ్యాణం జరిపించాల్సింది ఆ అమ్మవారు స్వామివార్లకి. వెటకారాలాపి త్వరగా రెడీ అవ్వండి, పూజకి ముహూర్తం దగ్గర పడుతోంది. అభి, నీకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకు రాహుల్ బాబు అంత ఎమోషనల్ అవుతున్నారు? ఈ ఇంటితో మాకు ఎంతో అనుబంధం ఉంది అభి. ఇక్కడ ప్రతి అడుగులో మా నాన్న కష్టం, మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. నేను పుట్టి పెరిగిన ఇల్లు, నేను నాదనుకున్న సామ్రాజ్యం ఇది. అందుకే ఇవాళ మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ నాన్న అంత ఎమోషనల్ అయ్యారు. నిజానికి నాకు అలాగే అనిపిస్తుంది. నేను అర్థం చేసుకోగలను రాహుల్ బాబు. ఈ ఇంటితో మీకు అనేక భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అవునబి, కానీ ఆ కనిష్క చేసిన మోసానికి ఆస్తి మొత్తం వదులుకోవాల్సొచ్చింది. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టగలమో లేదో అన్న అనుమానం మా అందరికీ ఉండేది. సముద్రంలో ఆటుపోట్లు వచ్చినంత మాత్రాన సముద్రం కరిగిపోదు, తరిగిపోదు. మన జీవితాల్లో కూడా పరిస్థితులు అటూ ఇటూ మారినంత మాత్రాన మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోము. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. ఈ ఇంట్లోనే మా వంశం జరిపించే వీరభద్రస్వామి పల్లేరు పూజని అమ్మా నాన్నల చేతుల మీదుగా మళ్లీ జరిపించడం నిజంగా ఒక కలలా ఉంది. నువ్వే గనక పూనుకోకపోయుంటే ఇది ఎప్పటికీ కలలాగే ఉండిపోయేదవి. ఈ పూజ అంతా సక్రమంగా జరిగిపోవాలి. ఆ వీరభద్రస్వామి అనుగ్రహం మనకు కలగాలి. మన కుటుంబం అంతా మళ్ళీ ఈ ఇంటికే తిరిగి రావాలి. అది ఖచ్చితంగా జరుగుతుందనే ఆశ నాలో కలుగుతుందవి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది రాహుల్ బాబు. కష్టాలు శాశ్వతం కాదు. మన కుటుంబం అంతా సంతోషంగా మళ్ళీ ఇదే ఇంట్లో ఉండే రోజు త్వరలోనే వస్తుంది. అది చెప్పడానికే ఆ స్వామివారు ఇప్పుడు ఈ పూజను జరిపిస్తున్నారు. ఊరుకుంటే ఇలాగే రోజంతా పట్టుకుని ఉండేలా ఉన్నారే. అవతల పూజకి టైం అవుతుంది, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది. మనం త్వరగా వెళ్ళాలి. పదండి వెళ్దాం.
అమ్మా, పూజ చేసే దంపతులు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం పంతులు గారు. పిలవండి అమ్మా. ఉమ్. రావేదా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. అయ్యా, సమయం ఆసన్నం అవుతోంది. అప్పటిలోగా పూజలు అందుకునే ఆ స్వామివారు అమ్మవార్ల విగ్రహాలు తీసుకొచ్చి పూజా ప్రదేశానికి తీసుకురావాలి. అలాగే పంతులు గారు. అమ్మా కనిష్క గారు, విగ్రహాలు ఎక్కడున్నాయి? విగ్రహాల గురించి నన్ను అడుగుతారేంటి పంతులు గారు? అవి అప్పట్లో పూజించింది, ఇప్పుడు పూజలు చేస్తుంది వీళ్ళే కదా, వీళ్ళకే తెలియాలి. కనిష్క, అలా అంటున్నావేంటి? విగ్రహాలు ఎక్కడున్నాయో నీకు తెలీదా? తెలిసి అబద్ధం చెప్తున్నావా? నిజం మావయ్య, ఏదో పంతం కొద్దీ విగ్రహాలు మీకు ఇవ్వరని మొండికేశానే కాని నిజానికి ఆ విగ్రహాలు ఈ ఇంట్లో ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. పంతులు గారు, కనిష్క చెప్పిన దాంట్లో అబద్ధం లేకపోవచ్చు. ఎందుకంటే ఆ విగ్రహాలకు పూజలు చేసే బాధ్యత మాకే ఉండేది. వాటిని మేమే భద్రంగా కాపాడుకునేవాళ్లం. అయితే ఎక్కడున్నాయో తీసుకురండమ్మా. పదండి, పూజ గదిలోనే ఉన్నాయి. రాజీవ్, శ్రీకర్, రండి. పద.